హాయ్ శిరీష. హలో హలో, శిరీష గారిని ఒకసారి పిలుస్తారండి? నేను శిరీష్ని మాట్లాడుతున్నాను. మీరెవరు? నేను మీ అభిమానండి. పేరేంటి? వద్దులేండి. అంత అసహ్యంగా ఉంటుందా మీ పేరు? అబ్బే అదేం కాదండి. లేకపోతే ఏంటండి? లేడీస్ హాస్టల్కి ఫోన్ చేసి పేరు చెప్పకుండా నేను మీ ఫ్యాన్ ని, మిక్సీని, గ్రైండర్ ని న్యూసెన్స్ చేస్తున్నారు. మీకు వేరే పనే లేదా? ఉందండి. పవన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లో క్లర్క్ గా పనిచేస్తున్నాను. మంచిది. ఇలా లేడీస్ హాస్టల్కి ఫోన్ చేయడం మానేసి అదే పనిని కంటిన్యూ చేయండి. జీవితంలో పైకొస్తారు. స్టూపిడ్. శిరీష, నీకు లెటర్. నమస్తే మేడం, నా పేరు భాస్కర్. ఇన్నాళ్ళు మిమ్మల్ని టెలిఫోన్లో విసిగించింది నేనే. కారణం మిమ్మల్ని టీస్ చేయాలని కాదు, మీ అనుగ్రహం పొందాలని. మొన్న కాలేజ్ ఫంక్షన్లో మీ పాట విన్నాక నాలో ఎక్కడలేని ఆనందం, ధైర్యం వచ్చింది. మీరు తోడుంటే ఈ ప్రపంచాన్ని జయించగలనన్న నమ్మకం కలిగింది. శిరీష గారు, మనస్ఫూర్తిగా నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. నా ప్రేమను అంగీకరిస్తే ఈరోజు సాయంత్రం నెహ్రూ పార్క్కి రండి. రాలేదంటే రేపు పేపర్లో ప్రేమ విఫలమైన యువకుడి మృతి అని నా పేరు, ఫోటో ఉంటాయి. వస్తారనే ఆశతో 1000 కళ్ళతో ఎదురు చూస్తూ మీ అభిమాని భాస్కర్.